గుంటూరు ఆర్ఎంపీలు వైద్యులు కాదని వైద్యం చేయడానికి అనర్హులని గుంటూరు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్లు నిర్వహిస్తున్న సంత జుటూరులోని ఆర్ఎంపీ డాక్టర్ పరశురాం క్లినిక్ను వెంటనే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ వెంకటరమణ మాట్లాడుతూ ఆర్ఎంపీలకు క్లినిక్లు నిర్వహించడానికి ఎలాంటి అనుమతులు లేవని అన్నారు. వారు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని తెలిపారు. రోగులకు ఇంజెక్షన్లు వేయడం, సెలైన్ బాటిల్ ఎక్కించడం వంటి చికిత్సలు చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. కాబట్టి ఆర్ఎంపీ డాక్టర్లు జిల్లాలో పరశురాం అనే వ్యక్తిగా చాలా కంప్లైంట్స్ మా దృష్టికి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్ఎంపీ డాక్టర్లు అనే వ్యవస్థ లేదని చెప్పి ఒక మీటింగ్ సందర్భంగా వారు ఎంతసేపు ప్రథమ చికిత్సా కేంద్రంలో పెట్టుకోవాలి, డాక్టర్ అనే పేరు పెట్టుకోవడానికి వీల్లేదు. ఆ ప్రథమ చికిత్సా కేంద్రంలో కూడా వాళ్ళు మినిమం టాబ్లెట్స్ ప్యాకెట్లో కానీ టాబ్లెట్ రూపంలో కూడా ఇంజెక్షన్ కానీ సెలైన్ బాటిల్స్ పెట్టడం కానీ లేదా ఐరన్ యాంటీబయాటిక్ యూజ్ చేయడం కానీ చేయడానికి వీలు లేదు. కాబట్టి జరిగిన ఈ నష్టపరిహారానికి సంబంధించి ఆల్రెడీ మా డాక్టర్ గారు సంతూరుగా వెళ్ళడం జరిగింది. నేను మొత్తం ఎంక్వైరీ చేశారు, రిపోర్ట్ కూడా ఇస్తామని చెప్పారు. రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. రిపోర్ట్ వచ్చిన వెంటనే కఠినమైన చర్యలు తీసుకొని హాస్పిటల్ సీజ్ చేసి తర్వాత మరి ఫ్యూచర్లో మిగతా ఆర్ఎంపీలు ఎక్కడ కూడా ఇటువంటివి చేయకుండా సర్కులర్ ఇచ్చి అన్ని డాక్టర్లందరికీ కూడా నోటీసులు వారి ద్వారా ఇప్పించి చెబుతూ ఉంది ఆర్ఎంపీ డాక్టర్లకు. అలాగే ఆర్ఎంపీ డాక్టర్లు ఎక్కడైతే పిఎస్సీ పరిధిలో కానీ మండల పరిధిలో ఉన్నారో ఆ మండల డాక్టర్ గారికి కఠినమైన ఆదరిస్తూ అందరినీ మొత్తం అన్ని సెంటర్స్లో కూడా వెరిఫై చేసి ఆర్ఎంపీ డాక్టర్లు ఏ వైద్యం చేస్తున్నారు, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళకి పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వడం, అలాగే ఎవరైనా నిబంధనలు అతిక్రమించలేదు ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళకి చీజ్ చేయడానికి తర్వాత అవసరమైతే ఏదైనా కేసులు పెట్టడానికి కూడా మేము వెనుకాడమని చెప్తున్నాము. కాబట్టి దయచేసి ఆర్ఎంపీ డాక్టర్లు గుర్తించుకోవాల్సిన కోరుతున్నారు ద్వారా పత్రిక మాకు చెప్తున్నాను. కాబట్టి దయచేసి నంద్యాల జిల్లాలో ఈ విధంగా ఆర్ఎంపీ డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వడము ఇలాగా చాలా సందర్భాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు మాన ప్రాణాలతో వాళ్ళు చిలగాట మారుతూ ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్ ఇస్తూ వైద్యం తెలియకపోయినా వైద్యం చేస్తూ అసలు వైద్యం చేయడానికి వాళ్ళు అనర్హులు. కాబట్టి దయచేసి ఇటువంటి ఫ్యూచర్ జరగకుండా ప్రజలు కూడా వాళ్ళకి ఎవరు వాళ్ళ దగ్గర వెళ్ళకూడదు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా తెలుసుకొని ఎవరు డాక్టర్, ఎవరు క్వాలిఫైడ్ డాక్టర్ తెలుసుకుని వాళ్ళ దగ్గర వెళ్ళాలని